హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జేఎన్టీ అప్డేట్స్. బీటెక్ బీ ఫార్మసీకి సంబంధించి డీటెయిన్ ఇన్ఫర్మేషన్ 2024 యూనివర్సిటీ ఏ విధంగా డీటెయిన్ చేశారు, డీటెయిన్ ఒక ఇయర్ నుంచి ఇంకో ఇయర్కి ప్రమోట్ అవ్వాలంటే ఎన్ని క్రెడిట్స్ ఉండాలి, డీటెయిన్ అయిన వాళ్ళ పరిస్థితి తర్వాత ఏం చేయాలి, వాళ్ళు ఎలా మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి వెళ్ళాలి అనే దానిపైన ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో అసలు ఫస్ట్ అయితే డీటెయిన్ అనేది రెండు రకాలుగా తీస్తారు. ఒకటి అటెండెన్స్ బేస్ మీద, రెండోది క్రెడిట్స్ బేస్ మీద. అటెండెన్స్ మ్యాక్సిమం ఉండదు. అటెండెన్స్ ఉంటే ఏదో డబ్బులు కట్టించేసుకొని ప్రమోట్ చేస్తారు చాలా వరకు కాలేజెస్. బట్ ఇంకెక్కడో ఒకటి రెండు కాలేజెస్ అటెండెన్స్ వల్ల కూడా డీటెయిన్ చేసే కాలేజెస్ కూడా ఉన్నాయి. అవి నేను పూర్తిగా లేదు అని చెప్పను, కానీ మ్యాక్సిమం అమౌంట్ కన్వెన్షన్ ఫీజు కట్టించేసుకొని ప్రమోట్ చేస్తారు అటెండెన్స్ వరకు. అటెండెన్స్ని పక్కన పెడితే ఇక్కడ మెయిన్ డీటెయిన్ కాలేజెస్ వాళ్ళు కూడా చేయింది ఏంటంటే క్రెడిట్స్ లిస్ట్ అనేది యూనివర్సిటీ కాలేజెస్కి పంపిస్తుంది. సో ఇది కాలేజ్ వాళ్ళ చేతుల్లో లేదు కాబట్టి కాలేజ్ వాళ్ళు ఏం చేయలేరు. అటెండెన్స్ కాలేజ్ వాళ్ళ చేతుల్లో ఉంది కాబట్టి కన్వెన్షన్ అమౌంట్ పే చేయించుకుంటారు అండ్ వాళ్ళు యూనివర్సిటీకి ఏదో చెప్పుకుంటారు. ఎందుకంటే యూనివర్సిటీకి కూడా అక్కడ అటెండెన్స్ తెలుస్తుంది. ఏ రోజు అటెండెన్స్, ఏ పీరియడ్ అటెండెన్స్ ఆ పీరియడ్ వాళ్ళు అప్లోడ్ చేస్తూ ఉండాలి కాబట్టి అటెండెన్స్ పరంగా కాలేజెస్ వాళ్ళు ఏదో మేనేజ్ చేసుకుంటారు. బట్ క్రెడిట్స్ అనేది మాత్రం యూనివర్సిటీ లిస్ట్ పంపిస్తుంది. అండ్ మీ అందరికీ తెలిసే ఉంటుంది, యూనివర్సిటీ నిన్న మనకి ప్రతి కాలేజెస్కి క్రెడిట్స్ సంబంధించి అంటే డీటెయిన్ అయిన వాళ్ళ లిస్ట్ ప్రతి కాలేజ్కి యూనివర్సిటీ నిన్న సెండ్ చేశారు. సో మ్యాక్సిమం నాకు తెలిసి కొన్ని కాలేజెస్ వాళ్ళు కాల్ కూడా చేసేసి ఉంటారు చాలా తొందరగా. ఇంకొన్ని కాలేజెస్ వాళ్ళు ఇంకా రెస్పాండ్ కూడా అయ్యి ఉండరు. సో ఇక్కడ వచ్చేటప్పటికి ఫస్ట్ మనం బీటెక్ క్రెడిట్స్ గురించి మాట్లాడుకుందాం. ఎన్ని క్రెడిట్స్ ఉంటే ఏ ఇయర్కి ప్రమోట్ అనేది. తర్వాత బీ ఫార్మసీ గురించి మాట్లాడతాను. కంపేర్ విత్ బీటెక్ బీ ఫార్మసీ, బీటెక్ ఎంతో అదృష్టం అని చెప్పుకోవాలి ఈ క్రెడిట్స్ రూల్ సిస్టమ్ వరకు. ఎందుకంటే మీరు కావాలంటే బీటెక్ వాళ్ళు బీ ఫార్మసీ క్రెడిట్ సిస్టమ్ మీది అయిపోయిన తర్వాత చెప్తాను, కావాలంటే వాళ్ళు కూడా వినండి. తర్వాత ఈ రెండింటికి సంబంధించి డీటెయిల్ అయిన వాళ్ళ పరిస్థితి నెక్స్ట్ స్టెప్ ఏంటనేది ఈ వీడియోలోనే లాస్ట్లో చెప్తాను. ఇక్కడ వచ్చేటప్పటికి సెకండ్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్కి ప్రమోట్ అవ్వాలి అంటే 24.5 క్రెడిట్స్ ఉండాలి. ఈ క్రెడిట్స్ ఎలా యాడ్ చేస్తారు అని మీరు అడిగితే, మీరు యూనివర్సిటీ రిజల్ట్స్ రిలీజ్ చేసినప్పుడు రిజల్ట్స్ చూసుకుంటారు కదా, అక్కడ క్రెడిట్స్ అని ఇచ్చుంటారు. ప్రతి సెమిస్టర్కి రిజల్ట్స్ రిలీజ్ అయినప్పుడు క్రెడిట్స్ వస్తాయి మీ రిజల్ట్స్ పేజ్లో. అక్కడ అన్ని ల్యాబ్ ప్లస్ సబ్జెక్ట్స్ రెండు యాడ్ చేస్తే మీకు 24.5 క్రెడిట్స్ ఉండాలి. అవి ఉంటే మీరు థర్డ్ ఇయర్కి ప్రమోట్ అవుతారు. ఈవెన్ 1 or 2 క్రెడిట్స్ ఉన్నా కూడా మేబీ డీటెయిన్ చేయొచ్చు. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి థర్డ్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్కి ప్రమోట్ అవ్వాలి అంటే 42 క్రెడిట్స్ ఆర్ 43.5 క్రెడిట్స్ ఉండాలి బీటెక్ వాళ్ళకి. ఇక్కడికి బీటెక్ క్రెడిట్స్ గురించి కొంచెం ఐడియా వచ్చి ఉంటుంది మీకు. అండ్ ఇక్కడ కూడా ఫైనల్ ఇయర్లో కూడా సబ్జెక్టు ప్లస్ ల్యాబ్ రెండు యాడ్ చేస్తే 42 or 43.5 క్రెడిట్స్ ఉండాలి. అండ్ ఇంకా బీ ఫార్మసీ వాళ్ళ గురించి చూస్తే, మీరు థర్డ్ ఇయర్కి ప్రమోట్ అవ్వాలి అంటే ఫస్ట్ ఇయర్లో ఎటువంటి సప్లీలు ఉండకూడదు. సెకండ్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్కి మీరు ప్రమోట్ అవ్వాలి అంటే బీ ఫార్మసీ ఫస్ట్ ఇయర్లో ఎటువంటి సప్లీ ఉండకూడదు. అండ్ థర్డ్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్కి ప్రమోట్ అవ్వాలంటే అప్ టు సెకండ్ ఇయర్ వరకు మీకు ఎటువంటి సప్లీలు ఉండకూడదు. ఓకే, సో థర్డ్ ఇయర్కి అంటే ఫస్ట్ ఇయర్లో సప్లీలు ఉండకూడదు. ఫోర్త్ ఇయర్కి ప్రమోట్ అవ్వాలంటే సెకండ్ ఇయర్ వరకు ఎటువంటి సప్లీలు ఉండకూడదు. ఈవెన్ సింగిల్ సబ్జెక్ట్ సప్లీ ఉన్నా కూడా సరే బీ ఫార్మసీ ప్రమోట్ అవ్వరు. నాకు తెలిసినంత వరకు డీటెయిన్ అయిపోతారు. ఇది యూనివర్సిటీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అబౌట్ క్రెడిట్స్. అండ్ ఇక్కడ లేటరల్ ఎంట్రీ వాళ్ళ గురించి చూసుకుంటే బీ ఫార్మసీ మీరు ఫైనల్ ఇయర్కి ప్రమోట్ అవ్వాలి అంటే అప్ టు 4 సెమిస్టర్స్. అంటే మీకు ఫస్ట్ ఇయర్లో మీరు ఉండరు. లేటరల్ ఎంట్రీ అంటే సెకండ్ ఇయర్ నుంచి జాయిన్ అవుతారు. సెకండ్ ఇయర్లో ఎటువంటి సప్లీలు మీకు ఉండకూడదు మీరు ఫైనల్ ఇయర్కి ప్రమోట్ అవ్వాలి అంటే. సో ఇదన్నమాట క్రెడిట్స్ ఎన్ని ఉంటే ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్కి ప్రమోట్ అవుతారు అనే సిస్టమ్. అండ్ ఒక డీటెయిన్ అయిన వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇప్పుడు డీటెయిన్ అయిపోయాం, మరి మన నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే మీరు ఈ క్రెడిట్స్ సప్లీల ద్వారా గెయిన్ అవ్వాలి. సప్లీలు ఎగ్జామ్ రాసి మీరు ఆ సబ్జెక్ట్ క్లియర్ చేసుకొని, బీ ఫార్మసీకి అయితే మీకు ఆల్రెడీ తెలిసింది, మీరు ఇప్పుడున్న ఇయర్ నుంచి ప్రీవియస్ ఇయర్ కానీ ఆ ముందు ఇయర్స్లో ఎటువంటి సప్లీలు ఉండకూడదు. ఆ ఇయర్ సప్లీలు క్లియర్ చేసుకోగలిగితే అంటే ఒకవేళ ఇప్పుడు ఈ టైంలో కానీ జరుగుతుంటే మీరు ఆ టైంకి క్రెడిట్స్ గెయిన్ అయినా మీ క్లాస్ వాళ్ళతో కూర్చోవడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ ఇప్పటి వరకు నోటిఫికేషన్స్ అయితే లేవు.
బీటెక్ వాళ్ళకి నోటిఫికేషన్స్ వచ్చున్నాయి, ఎగ్జామ్స్ కూడా జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఫస్ట్ ఇయర్. సో మీరు నెక్స్ట్ ఇయర్కి అంటే ఇప్పటి వరకు ఇంకా థర్డ్ ఇయర్ క్లాసెస్ కూడా జరగలేదు. సెకండ్ ఇయర్లో సప్లీలు ఉన్న వాళ్ళు అంటే డీటెయిన్ అయ్యి ఉన్న వాళ్ళు ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో కానీ మీరు కానీ సబ్జెక్టులు రాయగలిగితే, మీరు క్లాసెస్ స్టార్ట్ అయ్యే లోపల కానీ మీ రిజల్ట్స్ రాగలిగితే మీకు ఛాన్స్ ఉంటుంది మీరు మీ ఫ్రెండ్స్తో కలిసి చదువుకోవడానికి. ఒకవేళ మీరు క్రెడిట్స్ గెయిన్ అవడంలో లేట్ అయింది అంటే అకాడమిక్ క్యాలెండర్ కూడా స్టార్ట్ అయిపోయి ఒక 6 months వరకు అంటే ఇంకా సెమిస్టర్కి దగ్గరలో ఉన్నారు, 3-1 సెమిస్టర్కి 4-1 సెమిస్టర్కి అంటే మీరు మీ క్రెడిట్స్ గెయిన్ అయ్యి మీ జూనియర్స్తో కూర్చొని మీ నెక్స్ట్ 2 years కానీ మీ నెక్స్ట్ 1 year కానీ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ థర్డ్ ఇయర్లో డీటెయిన్ అయ్యారు అనుకోండి, థర్డ్ ఇయర్ అంటే సెకండ్ ఇయర్ వాళ్ళు 2 రెగ్యులర్ ఎగ్జామ్స్ రాసి 3-1లో క్రెడిట్స్ లాగా డీటెయిన్ అయ్యారు అనుకో, ఆ థర్డ్ ఇయర్ అనేది మీరు మీ జూనియర్స్తో కూర్చొని చదువుకోవాల్సి ఉంటుంది. థర్డ్ ఇయర్ అండ్ ఫోర్త్ ఇయర్. అండ్ ఇక్కడ రెగ్యులేషన్ చేంజ్ అవుతుంది, పేపర్ ప్యాటర్న్ చేంజ్ అవుతుంది, మీరు ఇప్పుడున్న రెగ్యులేషన్ చేంజ్ అయిపోతుంది. ఓకే, సో ఇదనమాట. నిన్న మనకి ప్రతి కాలేజ్కి యూనివర్సిటీ సెండ్ చేయడం జరిగింది డీటెయిల్ లిస్ట్. సో డీటెయిల్ అయిన వాళ్ళకి కాల్స్ వస్తాయి, లేదా మీ కాలేజెస్ వాళ్ళు పిలిపిస్తారు, ఏదో చేస్తారు, పేరెంట్స్తో సైన్ కూడా చేయించుకుంటారు. సో ఇదనమాట డీటెయిల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. కొంచెం లక్ ఏంటంటే మేబీ ఉంటే ఫైనల్ ఇయర్ వాళ్ళకి ఏమైనా లక్ ఉండొచ్చు, ఎందుకంటే కాలేజెస్ వాళ్ళు ఏమైనా యూనివర్సిటీకి రిక్వెస్ట్ చేసుకుంటే కాలేజెస్ వాళ్ళు యూనివర్సిటీకి ఏమైనా రిక్వెస్ట్ చేసుకుంటే యూనివర్సిటీ కొంచెం ఏమైనా కరిగితే మనకి ఫైనల్ ఇయర్ వాళ్ళకి ఏమైనా ఛాన్స్ రావచ్చు. కాలేజెస్ వాళ్ళు ఎవరు ఏమైనా రిక్వెస్ట్ పెట్టుకోకపోతే మాత్రం ఫైనల్ ఇయర్లో కూడా డీటెయిన్ అయిపోతాం. సో ఇదనమాట డీటెయిన్కి సంబంధించి బీటెక్ బీఫార్మసీకి. సో తప్పకుండా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, పాపం తెలుసుకుంటారు, ఏమి తప్పైతే ఏమీ లేదు. అండ్ తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే డీటెయిల్కి సంబంధించి కామెంట్ బాక్స్లోకి వచ్చి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ జాయింట్ అప్డేట్స్. కీప్ సపోర్టింగ్ ఫర్ జాయింట్ అప్డేట్స్.